నమస్తే, తెలుగు రాజ్యానికి స్వాగతం. నేను మీ సంధ్య. ఈయన గురించి కొంతమంది ముక్కుసూటిగా మాట్లాడతారని అంటారు, మరికొంతమంది అతనికి మహా పొగరెక్కువ అని చెప్తారు, ఇంకొంతమంది బాబోయ్ వాడుకున్న అహంభావం ఇంకెవరికి లేదని అంటారు, మరికొంతమంది అయితే అయ్య బాబోయ్ వాడు మహా టాలెంటెడ్ పర్సన్ రా అని అసలుగా ఆయన గురించి చెప్పడానికి అలాగ మాటలు కూడా సరిపో. ఇంకొంతమంది అయితే బాబోయ్ వాడు హిందూ వ్యతిరేకిరా బాబు, ఏం మాట్లాడతాడో తెలియదు, ఎప్పుడు అసలు ఏ సందర్భాన్ని ఎలా వాడుకుంటాడో తెలియదు అని అంటారు. ఇంకొంతమంది ఒక అడుగు ముందుకేసి అతనికి అటు కులం, సమాజం, మతం, మానవత్వం అని వెనుకోసుకొస్తూ ఉంటారు. అంటే నేను చెప్పినవన్నీ ఒకే పర్సన్ గురించి, ఆ ఒక్క పర్సన్ గురించే ఇన్ని రకాలుగా ఒక్కొక్కరు మైండ్ సెట్లో ఒక్కొక్క ఆలోచన, ప్రతిభ పుష్కలంగా ఉంది అని ఇంకొంతమంది అంటారు. అయితే విధేయత లేనిది ఎంత ఉంటే ఏముంటుంది అని ఇంకొంతమంది వేలెత్తి చెప్తారు. కానీ ఆయన మాత్రము విధేయతకు బానిసత్వానికి తేడా తెలుసుకోవాలి అంటూ తనదైన శైలిలో చూపిస్తారు. ఆయన మరెవ్వరో కాదు, మనందరికీ సుపరిచితుడు. ఈ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా రాజకీయాలకు సంబంధించి అన్ని అంశాలకు సంబంధించి ఎప్పటికప్పుడు తనదైన మార్క్ పదజాలంతో ఎప్పటికప్పుడు కాంట్రవర్సీ చేస్తూ తను ఒక ట్రెండ్ సెట్టర్ అవుతున్నాడా, ట్రెండ్ క్రియేట్ చేస్తున్నాడా, ట్రెండ్ క్రియేట్ చేసే విధంగా తనను తను మలుచుకుంటున్నాడా తెలియట్లేదు. ఆయనే విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్. సమస్య ఏదైనా సరే సామాన్యుడి కోణంలో స్పందిస్తూ మత రాజకీయాలతో పబ్బం గడుపుకుందాం అనుకుంటూ ఉన్న బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ఉంటారు. కాషాయం కనిపిస్తే చాలు ఫస్ట్ కౌంటర్ ఇచ్చేసామా, వాళ్ళు చెప్పిన దానికి ఒక సామాన్యుడి మైండ్లో ఇదుందిరా బాబు అంటూ చెప్పేశామా అంటూ ముందుగా రియాక్ట్ అవుతూ ఉంటారు. ఇప్పుడు తాజాగా ప్రకాష్ రాజ్పై సినిమా ఇండస్ట్రీలో మరోసారి బ్యాన్ చేయబోతున్నాము, బ్యాన్ అస్త్రాన్ని సంధించాలని ఓ వర్గం జనాలు సోషల్ మీడియా వేదికగా అయితే పోస్టులు అయితే పెడుతున్నారు. అందులో చాలామంది అసలు ప్రకాష్ రాజ్ ఏమన్నారు, ఏ ఉద్దేశంతో అన్నారు అనేది దాదాపు తెలియదనే కామెంట్లే ఎక్కువగా వినిపిస్తున్న సందర్భం ఇది. కాకపోతే ఆయన చేసిన వ్యాఖ్యల్లో ఉత్తర భారతం, దక్షిణాది వంటి పదాలు, శ్రీరాముడు, లక్ష్మణుడు, సీత వంటి పేర్లు ఉండడమే ఇక్కడ ప్రధాన సమస్య అనేది చెప్పుకోవలసిన అంశం. ఇటీవల అటు కేరళలో జరిగిన ఒక కార్యక్రమంలో నటుడు ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ ఒక పిట్ట కథ చెప్పారు. కాకపోతే దీన్ని రామాయణంతో ముడిపెట్టినట్లు ఆయన వివరించారు. అందులో భాగంగానే లక్ష్మణుడు ఒకసారి రాముడితో ముందు ఒక అడవి ఉందని అక్కడ పండ్లు తినవచ్చా అని ఆయన అడిగారని ఆయన చెప్పారు. దానికి రాముడు అది మరొకరి పొలం అని, కానీ ఆకలిగా ఉంటే తినవచ్చని, అది దొంగతనంగా పరిగణించబడదని ఆయన బదులిచ్చినట్టుగా ఆయన ఒక కథ చెప్పాడు. ఆ తర్వాత వారు తింటూ ఉండగా అటు రావణుడి సోదరి శూర్పణఖ అక్కడికి రావడం జరిగిందని, రావణుడు అకస్మాత్తుగా అక్కడ ప్రత్యక్షమయ్యారని, కోపంగా ఉన్న శూర్పణఖ అన్న వాళ్ళు పండ్లు తింటున్నారంది. దానికి రావణుడు వాళ్ళకి ఆకలిగా ఉంది, వాళ్ళని తిననివ్వు అని, మనం తర్వాత మాట్లాడుకుందామని అన్నాడని. అప్పుడు రావణుడు శూర్పణఖలను గిరిజనులని భావించాడని, అయితే అది గ్రహించిన రావణుడు తాము యజమానులమని నొక్కి చెప్పాడని ప్రకాష్ రాజ్ తెలిపారు. ఈ క్రమంలో మేము ఈ పొలంలో పండ్లు తిన్నాము కాబట్టి మేము డబ్బులు ఇస్తాము అని రాముడు అన్నాడట. దీనికి శూర్పణఖ జిఎస్టీతో కలిపి $2000 చెప్పిందట. రావణుడు రాయితీ ఇచ్చినా కూడా తమ దగ్గర డబ్బులు లేవని రాముడు లక్ష్మణుడు చెప్పారట. అప్పుడు రావణుడు మీరు పండ్ల కోసం ఇక్కడికి వచ్చారు, ఇప్పుడు పండ్లు తిన్నారు కాబట్టి వాటి విత్తనాలు నాటి చెట్లు పెంచి తిరిగి వెళ్ళండి అని చెప్పారట. దీంతో ప్రకాష్ రామాయణ వృత్తాంశాన్ని వివరించడానికి చాలా మంది ఉత్తర దక్షిణ వివాదంపై ఒక వ్యాఖ్యగా చూశారు. ఇదే సమయంలో పిట్ట కథలకు రామాయణాన్ని ఎంచుకోవడాన్ని హిందుత్వంపై దాడిగా మరికొంతమంది చూస్తున్నారు. అయితే మరికొంతమంది మాత్రం అటు దక్షిణాది రాష్ట్రాలపై మొన్న హిందీ, ఇప్పుడు తాజాగా సంస్కృతం భాషలు రుద్దే ప్రయత్నాలకు ఇది కౌంటర్ అని అభిప్రాయపడుతున్నారు. ప్రధానంగా హిందీని కేరళ మీద రుద్దడంపై ఆయన ఈ విమర్శ చేశారని అంటున్నారు. ఇందులో భాగంగా నార్త్ ఇండియా నుంచి వచ్చి బతుకు తెరువు కోసం కేరళ వచ్చే వాళ్ళు మలయాళం నేర్చుకోవాలి, లేదంటే వచ్చిన పని చూసుకొని వెళ్ళిపోవాలి, అంతే తప్ప ఇక్కడి ప్రజలందరినీ హిందీ నేర్చుకోమని చెప్పడం కరెక్ట్ కాదని ఈ కథ ద్వారా చెప్పారు ప్రకాష్ రాజ్ అని అంటున్నారు. అయితే
ప్రకాష్ రాజ్ చెప్పిన పిట్ట కథలోని అర్థం, భావం, తాత్పర్యం అర్థం కాని చాలా మంది ఆయన మాటల్లోని ఉత్తర భారతదేశం, రాముడు, సీత, లక్ష్మణుడు వంటి వాటిని మాత్రమే విని సరికొత్త భావానువాదం చేసుకుంటున్నారని చెప్తున్నారు. ఏది ఏమైనా ప్రకాష్ రాజ్ చెప్పిన ఆలోచింపజేసేది అయినప్పటికీ దీనికోసము ఆయన ఎంచుకున్న స్టోరీ ఖచ్చితంగా ఇదో వర్గం మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని చెప్తున్నారు. అంటే 140 కోట్లకు పైగా జనాభా ఉన్న దేశంలో అంతా ఒకే విధంగా ఆలోచిస్తారని అనుకోకూడదని, రకరకాల అభిప్రాయాలు, రకరకాల ఆలోచనలు, విభిన్న అవగాహన స్థాయిలు, 100 కోట్ల మనోభావాలు ఇవన్నీ ఉంటాయి కదా. కాస్త 1-2 సార్లు ఆలోచించి మాట్లాడాలని పలువురు ప్రకాష్ రాజ్కి హితవు పలుకుతున్నారు. ఎందుకంటే మీరు చెప్పేది కరెక్టే కావచ్చు, కానీ చెప్పే విధానానికి ఎంచుకుంటున్న స్టోరీస్ కావచ్చు, చెప్పాలనుకుంటున్న దానికి సంబంధించి మీరు అనుసరిస్తున్న విధానం కావచ్చు, వెరసి చెప్పాలనుకున్న ఒక మంచి మోటివ్ అనేది పక్కదారి పడుతోంది. దీనివల్ల ఏంటంటే మీరు హిందీ వ్యతిరేకి, లేకపోతే మీరు హిందుత్వ వ్యతిరేకి, లేదు అంటే మీరు భాషా వ్యతిరేకి అయిపోతున్నారు. మీరు చెప్పాలనుకున్న అంటే వర్షన్ కరెక్టే కావచ్చు, కానీ ఎంచుకుంటున్న విధానము మీరు చెప్తున్న దాన్ని పక్కదారి పట్టించేసి అనవసరపు చర్చకు దారి తీస్తుంది. అంటే మీ వర్షన్ బలంగా చెప్పే హక్కు మీకున్నది ఎంత నిజమో, అవతల వారి మనోభావాలను కించపరచకూడదనే వాస్తవాన్ని కూడా మీరు అంతే గ్రహించాలని చెప్తున్నారు. కాబట్టి అంటే పక్క రాష్ట్రం నుంచి వస్తే వలస వాళ్ళని, రామాయణం నుంచి వెళ్ళి వచ్చినట్టు రాముడు, లక్ష్మణుడు వీళ్ళంతా వలస కూలీలంటూ మీరు చేసిన ఈ వ్యాఖ్యలు కావచ్చు, దానికి అంటే కంపారిజన్ చేయాలన్నప్పుడు నేనే అండి ఇలా వెళ్ళాను, ఒక తోటలోకి వెళ్ళాను, ఆకలి వేసింది అనుకుంటే అది మిమ్మల్ని అనుమతించి చెప్పుకున్నా కూడా ఇంత బాధ ఉండకపోయేది. దీనికి ఒక మహాగ్రంథాన్ని వాడుకొని, ఎందుకంటే అవునన్నా కాదన్నా భారతదేశంలో రాముని ఏంటిది ఆయనను అనుసరించే వాళ్ళు కావచ్చు, ఇప్పటికీ కుటుంబ వ్యవస్థకు సంబంధించి ఆయన ఒక యుగ పురుషుడిగా చూసే విధానం కావచ్చు మనందరికీ తెలిసింది. ఈ నేపథ్యంలో ఆయనను దీంట్లో పొందుపరిచిన విధానము అవునన్నా కాదన్న తప్పు అన్న విషయాన్ని ఇక్కడ చెప్తున్నాను. మీరు రామాయణం కాకుండా ఈవెన్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనో, లేదా వేరే ప్రాంతం నుంచి ఇలా వచ్చిన ఒక ఫ్యామిలీ అనో ఇదంతా చెప్పేసి ఉంటే మేబీ ఇంత రార్థంతం కాకపోయేదేమో. ఇక ఈ గ్యాప్లో అటు ప్రకాష్ రాజ్ని బ్యాన్ చేయాలని సోషల్ మీడియాలో డిమాండ్లు అయితే తెరపైకి వచ్చాయి. అయితే తాజాగా ఆయన నటిస్తున్న రాజమౌళి సినిమా అటు వారణాసి కావచ్చు, సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ కావచ్చు, ఇంకో సినిమా అజయ్ దేవగన్తో చేస్తున్న దృశ్యం 3 నుంచి ప్రకాష్ రాజ్ను తొలగించాలని, ఆర్టిస్ట్గా బ్యాన్ చేయాలని ఆయనకు సంబంధించి అయితే అటు సినిమా ఇండస్ట్రీకి రిక్వెస్ట్ చేస్తున్నారు. ప్రకాష్ రాజ్ బ్యాన్ అంటూ నెట్టిట్లో అంటే అక్కడ నుంచి అయితే ఇంకా దీనికి సంబంధించి క్లారిటీ రాలేదు, కేవలం వీళ్ళు పోస్టులు పెట్టడం అయితే జరుగుతుంది. అయితే ఈ డిమాండ్లపై సదరు దర్శకులు ఎలా స్పందిస్తారనేది మనకి ఇంకా తెలియదు. వాళ్ళ దాకా ఇది వెళ్ళిందా, పర్సనల్గా వచ్చే రిక్వెస్ట్లకు సంబంధించి సినిమా ఇండస్ట్రీ ఎలా స్పందిస్తున్న విషయం కూడా ఇక్కడ ఆలోచించాల్సిందే. ఇక ఈ అంశానికి సంబంధించి ప్రకాష్ రాజ్ స్పందించారు. అటు కేరళ ఇది లిటరరీ ఫెస్టివల్లో ఆయన ఉన్నారు, అంటే కేరళ లిటరరీ ఫెస్టివల్లో తన మాటలను వక్రీకరించారని, తాను శ్రీరాముడిని ఎగతాళి చేశానని, హిందూ మతాన్ని కించపరిచేలా మాట్లాడారని చెప్తున్నారని. అయితే అన్ని మతాలను అందరినీ ప్రేమించే తనకు ఆ అవసరం లేదని, దీంతోపాటు ధర్మాన్ని మతోన్మాదాన్ని ముడిపెట్టి అసహ్యకరమైన రాజకీయం చేస్తున్నారని, తన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేకపోతున్నారని చెప్పారు. అదే సమయంలో తను హిందూ ధర్మ వ్యతిరేకాన్ని నిందించేందుకు ప్రయత్నిస్తున్నారని, వాళ్ళ ఏడుపు వాళ్ళ కష్టము తనకు అర్థమైందని, వాళ్లకు సమాధానం చెప్పాలని, అందుకు త్వరలోనే వస్తారని, అప్పటిదాకా ఇలాగే వాగుతారో ఊగుతారో మీ ఇష్టం అంటూ ప్రకాష్ రాజ్ వీడియో ఒక సందేశాన్ని అనేది విడుదల చేశారు. అంటే ఇమీడియట్గా నేను వచ్చి దీని గురించి మాట్లాడలేను, షూటింగ్ దాంట్లో వేరే ఊళ్ళో ఉన్నాను, ఖచ్చితంగా నేను మాట్లాడతాను, నేను ఏ ప్రకారం అన్నానో నేను వివరణ ఇస్తాను. నేను వివరణ ఇవ్వాల్సింది నన్ను అభిమానించే వాళ్ళు, ఈ మాటలకు నా వల్ల నొచ్చుకున్న వాళ్ళకి మాత్రమే, రాజకీయం చేసే వాళ్ళకి నేను వివరణ ఇవ్వను. ఈలోపు వాళ్ళు ఊగుతారో వాగుతారో వాళ్ళ ఇష్టం, పబ్బం గడుపుకునే వాళ్ళు గడుపుకోవచ్చు అంటే చాలా క్లియర్గా అయితే ఆయన వీడియో రిలీజ్ చేశారు. మరి ప్రకాష్ రాజు ఎప్పుడు బయటకు వస్తారో, ఎప్పుడు దీనిపై స్పందిస్తారో, అప్పటి వరకు ఎవరి వాగుళ్ళు ఎవరి ఊగుళ్ళు అనేది తెలియాల్సి ఉంది అంటూ కూడా కింద నెటిజన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు. అయితే ప్రకాష్ రాజ్కు నార్మల్గానే ఇలాంటి బెదిరింపులు కావచ్చు, ఇండస్ట్రీలో బ్యాన్ డిమాండ్లు కావచ్చు, అయితే ఆయనకేం కొత్త కాదు. గతంలో కూడా మనం చూడడం జరిగింది. తర్వాత బ్యాన్ చేసిన ఇండస్ట్రీని మళ్ళీ బ్యాన్ ఎత్తేయడం కూడా జరిగింది. అటు పవన్ కళ్యాణ్ గుడుంబశంకర్ సినిమాలో ఆశిష్ విద్యార్థి చేసిన క్యారెక్టర్ కోసం టీం ముందుగా ప్రకాష్ రాజ్ని స్పందించిందంట. ప్రకాష్ రాజ్ వారిని నో అని చెప్పేశాను అని, అయితే అక్కడితో అది అయిపోలేదు, దాన్ని అవమానించారనే ప్రచారం కూడా జరిగింది. అదే క్రమంలో అటు సినిమాతో పాటు మరికొన్ని సినిమా విషయంలో కూడా ఇదే తరహాలో చర్చ జరిగింది. ఏది మహేష్ బాబు గారి సినిమాకి సంబంధించి కూడా
కూడా శ్రీను వైట్లకు సంబంధించి ఈయన రాసిన ఒక కవిత్వాన్ని సినిమాలో వాడుకున్నారు. సోను సూద్ విషయంలో ప్రకాష్ రాజ్నే ఫస్ట్ అనుకున్నారు, బట్ డైరెక్టర్కి ఇటు ప్రకాష్ రాజ్కి మధ్య మనస్పర్ధలు వచ్చి సినిమా నుంచి తప్పుకుండా విషయము ఆ సీరియస్గా తీసుకొని మా అసోసియేషన్కి వెళ్ళడము, టాలీవుడ్లో ప్రకాష్ రాజ్ని బ్యాన్ చేయడము, ఆ తర్వాత చిరంజీవి ఎంట్రీతో ఆ బ్యాన్ ఎత్తేయడము, ఇదంతా అప్పుడు న్యూస్ ఛానల్లో వచ్చింది. దీనిపై ఇంటర్వ్యూలో కూడా ఆయన ఓపెన్గా మాట్లాడారు ప్రకాష్ రాజ్. ఏదైనా తప్పు జరిగితే శిక్ష విధించాలి, కానీ ఏకంగా ఉరిశిక్ష విధించకూడదు కదా అంటూ కూడా ఆయన స్పందించారు. ఇక ఇటీవల పార్లమెంట్లో వీగిపోయిన డీలిమిటేషన్ బిల్ వ్యవహారంపై కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ టైంలో కూడా ఏపీ డిప్యూటీ సీఎంలపై ప్రకాష్ రాజ్ ఘాటుగానే స్పందించారు. ఇందులో భాగంగా అటు ఆంధ్ర ప్రజలు మిమ్మల్ని డిప్యూటీ సీఎంను చేశారు, వారి గౌరవాన్ని తాకట్టు పెట్టకండి, నియోజకవర్గాల పునర్విభజన వల్ల ఏపీ సహా దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం పార్లమెంట్లో తగ్గిపోతుంది, ఈ అంశంపై మీతో చర్చకు నేను సిద్ధము, మీరు సిద్ధమేనా అంటూ కూడా ఆయన పవన్ కళ్యాణ్ని ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి కూడా మాట్లాడారు. మీరు అబద్ధం చెప్తున్నారని దేశం గుర్తుంచుకుంటుంది సార్, జస్ట్ ఆస్కింగ్ అంటూ తనదైన శైలిలో ఆయన విమర్శించారు. ప్రధాని మోదీని ప్రసన్నం చేసుకోవడానికి ప్రజలకు అబద్ధాలు చెప్పవద్దు అంటూ ఆయన హితవు పలికిన సంగతి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. మొత్తానికి జస్ట్ ఫర్ ఆస్కింగ్ అంటూ అనేక అంశాలకు సంబంధించి ఆయన ఎప్పటికప్పుడు అడుగుతూనే ఉంటున్నారు. నేను ప్రజల్ని చైతన్యం చేసేందుకు మాత్రమే, వాళ్ళను తేజవంతులు చేసేందుకు మాత్రమే ప్రయత్నం చేస్తున్నాను. ఎవరి మతం, ఎవరి సంస్కృతి, వాళ్ళ ఆచరణ పద్ధతులు, దానికి నేను వ్యతిరేకిని కాదు, నేను మనిషినే, కాకపోతే మూర్ఖత్వం మూఢత్వంలో ఉండొద్దు, ఎవరో రాజకీయాలకు మీరు బలి కావద్దు, దేశ రాష్ట్ర ప్రయోజనాలు వ్యక్తి ప్రయోజనాలు అనేవి, ఎందుకంటే మిమ్మల్ని నమ్మి ఓటేస్తున్న సగటు ఓటర్కి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది కదా, ఎవరు అడగకపోతే ఇష్టానుసారంగా పేటరేగిపోతారు. ఒక పార్టీ భావజాలాన్ని ప్రజలపైన, దేశం పైన, రాష్ట్రం పైన రుద్దడం కరెక్ట్ కాదు. మన అవసరాలకు సంబంధించి, మన రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి, మనం కట్టే ప్రతి పన్నుకు సంబంధించి ప్రశ్నించాల్సింది మనమే కదా. ఆ ప్రశ్నించే తత్వాన్ని మనం కోల్పోయినప్పుడు ఖచ్చితంగా అవతలి వాళ్ళు పేటరేగిపోతారు కదా. ఈ విషయాన్ని ప్రతి ఒక్క సామాన్యుడు గుర్తుంచుకోవాలి. అందుపరంగా నేను వాళ్ళను ఉత్తేజపరచడం, ఆలోచింపజేసేందుకు మాత్రమే కామెంట్స్ పెడతాను తప్పితే ఎలాంటి రాజకీయ లబ్ధి పొందాలన్న ఉద్దేశం నాకు లేదు. ఎవరో ఒకరు ప్రశ్నించకపోతే, ఆ ప్రశ్నించే తత్వం మరుగున పడిపోతే ఇంకా ఎవరి రాజ్యం వాళ్ళు ఏళ్తారు కదా అంటూ కూడా ఈ సందర్భంగా ఆయన చెప్పడం జరుగుతుంది. చూద్దాం మరి ఆయన వివరణ ఇచ్చేంత వరకు దీనికి సంబంధించి కొందరు సినిమా యాక్టర్స్, అలాగే హిందూ సంఘాలు పోలీస్ స్టేషన్లో ఇప్పటికీ ప్రకాష్ రాజ్ పైన కంప్లైంట్స్ ఇవ్వడానికి దారి పట్టారు. దేనైనా నేను ఎదుర్కొంటాను, సమాధానం చెప్తాను అనేసి అంటున్నారు. బట్ సినిమా బ్యాన్ అంటే మా అసోసియేషన్కి ఓన్లీ వీళ్ళు రిక్వెస్ట్ తప్పితే ఎవరు యాక్టర్స్ అయితే వెళ్ళి కంప్లైంట్ ఏమి ఇవ్వలేదు. మరి ఏ మార్పు తిరుగుతుందనే తెర మీద చూద్దాం.